తీర్చగలమంటారా? తీర్చలేము. నేనైతే ఇప్పటి వరకు ఆయన దాహాన్ని ఇంకనూ నేను తీర్చలేదు. మరి మీరు ఎవరైనా తీర్చారేమో నాకు తెలీదు. ఆయన దాకా మనం తీర్చలేదండి. తీర్చలేక ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసాము, ఎన్నో చూస్తున్నాము, ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ ఆయన దాహం అయితే తీరలేదండి ఇప్పటి వరకు కూడా. మరి ఆయన దాహం తీరలేదు కదా. మరొకసారి మరి నీ వాక్యాన్ని మీకు వివరించలేను, కానీ సమశ్రీకి దాహం తీస్తాకు వచ్చాడండి ఆయన కదా. ఆయనే మనకు దాహం తీస్తాకు వచ్చినప్పుడు ఆయన దాకాని మనం ఎలా తీర్చగలము? తీర్చలేం కదా. కానీ నేను తప్పికొని ఉన్నాను అంటున్నాడు ఆయన. మరి ఆయన దాహాన్ని ఎలా తీర్చగలము? ఒకసారి మీరు వాక్యాన్ని వివరించండి. సమశ్రీకి దాహం తీర్చాడు కదా, అదే నూతి పక్కకు వచ్చినప్పుడు ఒకసారి వాక్యాన్ని చదవండి దయచేసి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహము కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహము కిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలములు ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చాలు. మరి మనం ఇచ్చే నీళ్ళు అయితే మళ్ళీ మనం మళ్ళీ దాహం చేయాలి. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ కొద్దిసేపు దాహం అయిపోద్ది కదా. మరి అలాగే మనకు దేవుడు ఇచ్చిన నీళ్ళు అయితే మనకు మళ్ళీ దాహం అవ్వదు. కానీ మనం ఆయన ఎలా తీర్చాలి దాహం అంటే? మన నీళ్ళతో కాదండి మనం ఆయనకు దాహం తీర్చేది. మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన భక్తి ద్వారా, మన విశ్వాసం ద్వారా ఆయన దాహం తీర్చగలం మనం. మరి ఇంకొకసారి ముందుకెళ్ళి మరి ఆవిడికి చెప్తాడు కదా, ఈ 5 భర్తలు నిజమే అని చెప్తే కొంచెం ఎదర చదవండి. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, చాలు మీకు 5 మరి నాకు పెనిమిటి లేడని నిజం చెప్పింది అని చెప్తున్నారు. ఆవిడకి అప్పటికే పాపంలో ఉంటుంది. అప్పటికే పాపంలో ఉండి నాకు పెనిమిటి లేడని దేవుడికి చెప్తుంది. దేవుడికి తెలియదంటారా? మన అంతరంగం తెలుసు. మరి నేనేమి చేస్తున్నానో, నా ఆలోచన ఎలా ఉంటుందో, నా నడవడికి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. మీకు తెలియపోవచ్చు, నేను పైకి మంచిదానిలోనే ఉంటాను, మీకు చాలా మంచిదని మీరు అనొచ్చు. కానీ నాలో ఉన్న పాపాలు ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. మరి నా పాపాల వల్ల ఆయనకు దాహం తీర్చలేకపోతున్నాను కదా. నేను నా యొక్క ఆలోచనల వల్లే పాపమే, నేను నడవడికల పాపం. ఇప్పుడు మనం ఎవరన్నా అంటే తప్పుగా అనుకోద్దు, ఒక వ్యభిచారితో స్నేహం చేయగలమండి? మనం చేయలేం కదా, చేయలేము. అమ్మో, నన్ను కూడా అలాగే అంటారేమో ఆవిడతో ఉంటే. లేకపోతే ఒక దొంగతనంతో స్నేహం చేసామనుకోండి, అమ్మో నన్ను కూడా దొంగే అంటారేమో అని చెయ్యం. వాళ్ళ గుమ్మాలోకి వెళ్ళాం, మంచినీళ్ళు కూడా ఇవ్వం మనం. కానీ దేవుడైతే మరి ఎలాంటి వాళ్ళైనా ప్రేమించి ఆయన మన దాహం అయితే ఆయన తీర్చాడు. కానీ మనం ఆయన దాహం అయితే మనం తీర్చలేదు. పరిశుద్ధుడిగా మనం దాహం తీర్చలేదు. ఇంక మామూలు వాళ్ళకి ఎలా తీర్చగలం? మనం దాహం తీర్చలేము. మరి అందుకే కదా ఆయన దాహం తీర్చలేదు. మనం సిలువేస్తాం. ఆయన నరరూపుగా వస్తే ఆయన దేవుడు అనుకోలేదు, మనం సిలువేస్తాం ఆయన. అలాంటిది ఆయన మన దాహం తీర్చిన దేవుడు. మనం పూర్తిగా ఆయన దాహం తీర్చాలంటే మన క్రియల్లో తీర్చాలి. మన తప్పని ఆలోచన లేకోకుండా ఆయన దాహం తీర్చాలి. ఆయన భక్తి, ఆయన భయంలో ఆయన దాహం తీర్చాలి. అప్పుడే ఆయన దాహం తీర్తే తప్ప మనం మంచినీళ్ళు ఇచ్చినంత మాత్రాన, మనకేదో దేవుడు మనకు కనిపించాడని ఆయనకి ఏదో మనం కానుకలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే ఆదివారం ఆరాధనకు వచ్చినంత మాత్రాన, అన్నీ చేసినంత మాత్రాన ఆయన దాహం అయితే తీరదు. కేవలం మన పరిశుద్ధమతో మనం ఆయన ఆరాధించినప్పుడు, ఆత్మతోనూ సత్యమతోనూ ఆయన ఆరాధించినప్పుడు ఆయన దాహం మనం తీర్చగలుగుతాము. అంతేగాని మనం మామూలుగా మంచినీళ్ళు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే మనకి వాళ్ళకి సాయం చేసినంత మాత్రాన, వీళ్ళకి సాయం చేసినంత మాత్రాన ఆయన దాహం మనం తీర్చలేము.
అందుకనుక నన్ను క్షమించండి, నేను అంతగా ఎక్కడా నిలబడలేదు, నన్ను క్షమించి ఈ మాటను క్షమించమని దేవుడు దీవించిన గాక. ఆమేన్.